ఆయన గురించి నా దగ్గర మాత్రం బ్యాడ్గా చెప్పకండి. ఆయన ఎవరు? చిచి ఆయన నా కాబోయే మావయ్య గారు. నా గురించి ఆయన దగ్గర మాత్రం బ్యాడ్గా చెప్పకండి ప్లీజ్ శ్రీధర్. మీకు నాకు చాలా గొడవలు ఉండొచ్చు, కానీ ఇది నా లైఫ్ మ్యాటర్ శ్రీధర్. ప్లీజ్ శ్రీధర్ ప్లీజ్. నా మొహమాటంతో నువ్వేం చెప్పినా నేను కాదన్ను అనేగా నీ నమ్మకం? అలాగేట్లేదు. సరే, కానీ నాదో కండిషన్. చెప్పండి. నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ నాకు ఇచ్చేరా ప్లీజ్ రా. ఫ్యామిలీ ముందు పరుగు పోతుందిరా. ఓపెన్ చేసినప్పుడల్లా కింద రీసెంట్లీ వాచ్ లో అడల్ట్ మూవీస్ అన్ని వస్తున్నాయి. నేను చూసాను అనుకుంటున్నారు వాళ్ళందరూని. అసలు ఎవడెవడు వాడుతున్నాడు ఇందుకే నా అకౌంట్? సరే, మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ మీకు ఇచ్చేస్తాను, నా గురించి గుడ్గా చెప్తే. ఓకే కదా? ఓకే. నాన్నగారు, ఒకవేళ మదన్ ఇందులో కూడా ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తారు? నాకు తన ముందు నుంచి నచ్చలేదు. ఏముంది, మహా అయితే ఈరోజు లీవ్ వేస్ట్ అయింది అనుకుంటాను, అంతే. ఒకవేళ ఇప్పుడు ఓకే అనిపిస్తే? నేను తను ఓకేనా నాట్ ఓకేనా అని చూడను, తను మారతాడా లేదా అనేది చూస్తున్నా. ఇన్ని జరిగాయి. మదన్ నేను మారుతాను, దురలవాట్లన్నీ మానేస్తాను, మా అమ్మకి అర్థమయ్యేలా చెప్తాను అని కనీసం ఒక్కసారైనా చెప్పాడా? లేదే. అంటే ఆ మాట చెప్తే? ఆ మాట చెప్పినంత మాత్రం చేత ఒప్పుకుంటాను అనుకోకు. ఇది నా కూతురి లైఫ్ మ్యాటర్. ప్లీజ్ మదన్ గురించి ఉన్న విషయం ఏ మొహమాటం లేకుండా నిజం చెప్పండి సార్. ప్లీజ్, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నిజం చెప్పండి. నేను హైదరాబాద్ వచ్చాను. అమ్మా, నువ్వు హైదరాబాద్ వచ్చావా? ఎందుకు? ఆ బొక్కగాన్ని డైరెక్ట్ గా కడిగి పడేయటానికి. అబ్బా, అతను ఆఫీస్ లోనే ఉన్నాడే, నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాడు. సరే, ఆఫీస్ అడ్రస్ పెట్టు, నేను వస్తాను. ఎలా వచ్చేస్తావు ఒక్కదానివి? ఒక్క నిమిషం ఉండు, నా ఫ్రెండ్ పంపిస్తాను. సరే. హలో ముత్తు అన్న. మీరు మొహమాట పడద్దని మరీ అంతగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. వాడెక్కడ దొరికాడండి మీకు? నాకు కాదు సార్, నా కూతురికి లవ్. వాడినెళ్ళలా వచ్చేసిందండి. ఆఫీస్ నిండా అప్పులు, ఆఫీస్లో చీరలు అమ్ముతుంటాడు తెలుసా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యిండి కూడా పండగ మామూలు అడుగుతాడండి నన్ను. సార్, నేను నా కూతుర్ని కన్విన్స్ చేసుకోవడానికి మదన్ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అదిగో మదన్ కూడా వస్తున్నాడు, మీరు ఇలానే చెప్పండి ప్లీజ్. నేను చెప్పలేనండి, వాడికి కూడా లైఫ్ మ్యాటరే కదా. పైగా నాకేమో మొహమాటం, నెట్ఫ్లిక్స్ అకౌంట్. మరి ఎలా? పోనో పని చేద్దాం. మీరు టీచింగ్ అన్నారు కదా, ఒక బాక్స్ వేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేవని దాని ఆపోజిట్ అని అర్థం చేసుకోండి. ఓకే. అంకుల్, పని అయిపోతే పారిపోదామా? చిచ్చి వెళ్ళిపోదామా? ఇంకా అవ్వలేదు, కూర్చో. కూర్చోవాలా? మీరు చెప్పండి సార్, మదన్ తన కొలీగ్స్తో ఎలా ఉంటాడు? చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా తనే దగ్గరుండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడు హెల్ప్ చేయడం ఏంటండి, వాడికి ఆఫీస్ నిండా అప్పులు. మదన్కి ప్రమోషన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అయ్యో, గ్యారంటీగా వస్తుందండి. చెచ్చి వాడిని ఎప్పుడు పీకేద్దామని చూస్తున్నారు. మదన్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? డిసిప్లిన్. వాళ్ళలో నచ్చని క్వాలిటీస్ ఏమున్నాయండి? నచ్చడానికి ఏముందండి వాళ్ళ అసలు? సిన్సియారిటీ. చెచ్చే, హీస్ ఎ వెరీ గుడ్ గై, బెస్ట్ క్యారెక్టర్. యాక్టు. అత్తయ్య గారు, రేపు ఉదయం బ్రహ్మముహూర్తం అంటే 4:45 మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ నాన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం అన్నారు కదమ్మా, ఏ మొహం పెట్టుకొని వస్తాం? నేను చెప్పలేదు కదా అత్తయ్య గారు క్యాన్సిల్ అని. మీరు రండి, మర్చిపోద్దు. నేను మావాడు అందరం కలిసి వస్తాం. ఈ అపార్ట్మెంట్ హెడ్ కి డైజెషన్ ప్రాబ్లం ఉందిలే, అందుకే సౌండ్లు. ఏంట్రా వీడి ఎదవ శాడిజం, ఇలాంటి పనులు చేయిస్తాడు. ఆడితో నేను మాట్లాడను. రుక్మిణితో కూడా? రుక్మిణితో మాట్లాడతాను, మనుషుల్ని అర్థం చేసుకుంటుంది. ఆయన కూడా అంతేనమ్మా, పరిస్థితులను అర్థం చేసుకుంటారు. మంచివారు. మంచాడు నడు. సరే, చచ్చిపోతుంటే మాటలు చంపేస్తుంది. హలో మదన్, మీ అమ్మగారు ఇంకా కోపంగానే ఉన్నారా? మా అమ్మ అసలు నాతో మాట్లాడలేదు రుక్మిణి. మీ డాడీ ఎలా ఉన్నారు? ఆయన బానే ఉన్నారు, ఆయనకేం ప్రాబ్లం లేదు కదా. కానీ అప్పుడు నువ్వేదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తావనుకున్నా. ఇంకా అబద్ధం చెప్పలేను, అన్ని నిజాలు చెప్పాలి రుక్మిణి. వదిలే, నేనేదో ఒకటి చేస్తాను. పోనీ నేనొచ్చి మాట్లాడినా ఆంటీతో? ఏం మాట్లాడుతున్నావు ప్రతిసారి వచ్చి? మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది. చెప్తున్నాను కదా నేను మాట్లాడుతున్నాను, వదిలే. సరే,
మాట్లాడను. పోనీ ముత్తు అన్నయ్యతో ఏమైనా? వాడి గురించి అసలు మాట్లాడుకో. అసలు ప్రాబ్లం వచ్చిందే వాడి వల్ల. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అన్నా? ఏం చేయాలో తెలియట్లేదు రుక్మిణి. నా వల్లే ఇదంతా జరిగింది. పోనీ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామంటే ధైర్యం సరిపోవట్లేదు. నేను నిజాలు చెప్పడం వల్లే మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా చెడిపోయింది. నీ ప్లేస్లో నేనున్నా అదే చేసేదాన్నన్నా. నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదు. మదన్ ఈ విషయం అర్థం చేసుకోడు. మదన్ ఉన్న సిచ్యుయేషన్ అలాంటిది. పోనీ వాళ్ళ అమ్మగారితో ఏమైనా మాట్లాడగలవా? నేను మాట్లాడదాం అనుకుంటున్నా, మదన్ వద్దు రావద్దు అంటున్నాడు. అమ్మతో మాట్లాడడమే కరెక్ట్. నేను అమ్మతో మాట్లాడతా. అమ్మా, ఏంటి బ్యాగ్స్ ఎత్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అమ్మా, అది కాదమ్మా. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? చెప్పమ్మా. సడన్ గా ఊరెందుకు వెళ్తున్నావు అమ్మా? అమ్మా, మాట్లాడమ్మా. ఎక్కడికి వెళ్తావు అమ్మా? ఒక్క నిమిషం ఉండమ్మా. క్యాబ్ బుక్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండు. వస్తున్నాను శ్రీధర్. ఈడొకడు వస్తున్నాను శ్రీధర్, వస్తున్నాను. వస్తున్నాను శ్రీధర్, వస్తున్నా అక్కడికే వస్తున్నా. శ్రీధర్, నాకు 3 days లీవ్ కావాలి శ్రీధర్. కష్టం, ఇంకా చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. అయినా ఈ టైంలో లీవ్ అంటే అస్సలు కుదరదు. కొంచెం పర్సనల్ ఎమర్జెన్సీ శ్రీధర్, ప్లీజ్ అర్థం చేసుకో. 3 days అంతే. ఏంటి శారీ బిజినెస్ అని పర్సనల్ ఎమర్జెన్సీ? చూస్తున్నావుగా లే ఆఫ్స్ అవుతున్నాయి. అసలుకే ఈ టైంలో నువ్వు లీవ్ అది ఇది అన్నావంటే ఫైర్ చేయాల్సి వస్తుంది చెప్తున్నా. నేను జాబ్ మానేస్తున్నాను. రిజైన్ లెటర్ కూడా పెట్టను. సిస్టమ్ ఆన్లోనే ఉంది. నువ్వే వెళ్ళి ఆన్ చేసుకుని మెయిల్ పెట్టుకుని లాక్ చేసుకో. బాయ్. ఇంకొకటి, మొహమాట పడుతూ పనులు ఒప్పుకోకు. సంకనాకపోతావు లైఫ్లో. అమ్మా, ఇదిగో ఈ డిజైన్ మీద ఎల్లో కలర్ శారీ కావాలంటమ్మా. అమ్మా, ఇదమ్మా, దీనికోసం వచ్చానమ్మా నేను. అబ్బా, చి, ఏంట్రా బాబు. ఈడొకడు జొమాటో గోల్డ్ కస్టమర్. అదే భయ్యా శారీ సంగతి. తీసుకొస్తాను భయ్యా. నీ విషయం మీద వచ్చే ఇక్కడికి. అర్థం చేసుకో, టైం పడుతుంది. తీసుకొస్తానని చెప్పాను కదా. హలో, ఐమ్ సారీ. మీ మామల ఆరి. మదన్ ప్లీజ్. దేనికి ప్లీజు? నువ్వు అసలు నాకు ఫోన్ చేయక చెప్తున్నా. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయొద్దా? నేను బాధలో ఉన్నప్పుడు నా పక్కన ఉండేవాళ్ళు కావాలి. నేను బాధలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసేవాళ్ళు కావాలి. అంతే తప్ప సినిమాకి వెళ్ళిపోయే వాళ్ళు నాకేం అక్కర్లేదు. ఏంటి జీవితాంతం నువ్వు నాతో పాటు ఉంటావా? ఇదే రేట్ ఉండడం. ఆ సౌండ్లు ఏంటి? ఎందుకు ఇస్తున్నావు సౌండ్లు? అన్ని అబద్ధాలే. నువ్వెప్పుడు చెప్పలేదు అబద్ధాలు? అన్ని నిజాలే చెప్పావా? నేను ఎదాలు చెప్తే చచ్చూరుకుండేదానివి. ఆ రోజు నా ప్లేస్ లో నువ్వు ఉండాల్సింది. అప్పుడు ఏ రిలీజ్ కు సంజయ్ థియేటర్కి వెళ్ళేదనుకో, అప్పుడు తెలిసి వచ్చేది నా బాధ ఏంటో. ఇది ఇప్పుడు తెలుస్తుందిరా నువ్వేంటో. ఏంటే మీ డాడీ. సర్లే, పని చేయలేదు. ఇప్పుడు ఎలా నవ్వించాలి? నవ్వింది. ఈయన మళ్ళీ మొదలుపెట్టినట్టున్నారు. నేను ఒకసారి మాట్లాడేసి వస్తానమ్మా. బాగానే వెళ్ళిపోయి. నువ్వు ఇలా చేసిన ప్రతిసారి నాకేం నవ్వురాదు. నేను నీతో మాట్లాడను. ఐఎమ్ సారీ. మీ మామ లారీ. నా దద్దినంలో బూరి. నువ్వు రేపు చేస్తే నీ తద్దినం రోజు కూడా నేను సినిమాకి వెళ్ళిపోతాను.
వెళ్ళు, అప్పుడు మన పిల్లలు నిన్ను కూడా చంపేసి ఆ భోజనాలు కలిపెట్టేస్తారు. ఎంతైనా ఇదే కదా మన ఇద్దరికి ఫస్ట్ గొడవ. అసలు మనిద్దరం నిజాలు మాట్లాడుకోకపోతే ఈ గొడవలేం రావు కదా. కరెక్టే. ఏంటి కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అయినా ఏంటి, జాబ్ మానేసి బిజినెస్ చేస్తావా? నీకంత సీన్ ఉందా? ఏయ్ ఎల్లబే. అమ్మా వచ్చేసా. ఏంటమ్మా మా వాడిని ఎక్కడికో వెళ్ళిపోమంటున్నావు? ఆ, అదేం లేదా ఆంటీ. హిట్ మ్యాన్ సిస్టర్లో అంత ఎక్కొట్టయింది. ఇంకా 5 minutes టైం ఉంది అంకుల్. అమ్మా ఏదైనా చెప్పమ్మా, మాట్లాడు. మా వాడు కొన్ని విషయాల్లో మీకు నచ్చలేదని నాకు అర్థమైంది. పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడుతున్నారు. మావాడు కూడా పెళ్ళైన తర్వాత మీకు నచ్చినట్టుగా ఉంటానంటున్నాడు. పెద్దవాళ్ళుగా మనం నిర్ణయం తీసుకునే సమయం ఇది. మీ అమ్మాయి అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ నాన్నగారు ఒప్పుకోండి. చూడండి మేడం, మా అమ్మాయి ఇష్టపడింది అన్న ఒకే ఒక కారణం చేత నేను ఈ పెళ్ళి ఒప్పుకుంటున్నా. కానీ ఐఎమ్ సారీ టు సే, మీ అబ్బాయి నాకు నచ్చలేదండి. మావయ్య ఇంకేంటి సంగతులు? ఏం లేదు మావయ్య, అంత బాగానే ఉందిగా. ఏర్పాట్లకేం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకటే ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? అంటే మనోళ్ళందరూ అనుకుంటున్నారు పెళ్లి కూతురు తండ్రికి నువ్వు నచ్చలేదంట కదా. అంటే అందరి ముందు మదనని పిలుస్తున్నాడు. కనీసం మర్యాదకైనా అల్లుడుగా అనాలి కదా. ఆ విషయం ఒకసారి చెప్పు చూడు. అక్కయ్య ఏం లేదు, మనోడితో ఏదో మాట్లాడదామని అంతే. ఇదంతా నా వల్లేరా. ఆయన మొహం మీద నచ్చలేదని చెప్పినా మారతాడు అని అనుకున్నాను. లేదమ్మా, అంతా నా తప్పులే అనిపిస్తుంది. అందరూ తక్కువ చేసి మాట్లాడడం, అది చూసి నువ్వు బాధపడ్డావు, రుక్మిణి కూడా బాధపడుతుంది. పోనీ ఆయనతో నేను వెళ్ళి మాట్లాడినా పిల్లలకన్నా ఏది ఎక్కువరా చెప్పు. వద్దమ్మా, నువ్వు మాట్లాడడం ఆయన మాట్లాడడం మళ్ళీ ఏదో గొడవ జరుగుతుంది. వద్దు. మదన్ మదన్ మదనంట మదన్. ఆయన చేత అల్లుడు గారు అని అనిపించరా, అది చాలు నాకు. సరే నేను అనిపిస్తానులే, నువ్వు వెళ్ళి డోర్ తీ. ఏంటి లేటు? ముహూర్తం టైం కన్నా పనులు అవుతాయా? అవుతాయండి. మావాడు మీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. అమ్మా మాట్లాడరా. ఏం లేదు అంకుల్, ఒకసారి రండి, మీతో మాట్లాడాలి. చెప్పు మదన్, ఏంటి విషయం? అసలు మీ ప్రాబ్లం ఏంటి అంకుల్? ఎంగేజ్మెంట్ రోజు నేను మీకు నచ్చలేదని మా వాళ్ళందరికీ తెలిసింది. అది నిజమే కదా. సరే నిజమే, నేను ఒప్పుకుంటాను. అసలు నేనేం చేస్తే మీకు నచ్చుతానో అది చెప్పండి. రుక్మిణి బయటికి అలా కనిపిస్తుంది కానీ పచ్చి బూతులు మాట్లాడుతుంది అంకుల్. రుక్మిణి బూతులు మాట్లాడుతుందా? అంటే బూతులంటే అంకుల్ ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు వాడుతుంటది. దాంట్లో ప్రాబ్లం ఏముంది అంకుల్? ఆహా, మరి మీ మమ్మీని సాడిస్టు కోపిస్టు అన్నారు. ఇప్పుడు నువ్వు ఆయన గురించి కూడా ఎంక్వైరీ చేసావనుకో, ఆయన గురించి కూడా నీకు చాలా తెలుస్తాయి. ఏమిటవి? నువ్వు ఉండు, నేను చెప్తాను కదా అంకుల్కి. అంకుల్, ఆయన కూడా మీలాగే ప్రిన్సిపల్, కాకపోతే ఆయన పరమ సాడిస్టు కోపిస్టు. ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ అని మొహం మాడిపోయినట్టు పెడుతుంటాడు. స్కూల్లో అయ్యా చెప్పింది. అంటే అంకుల్ ఈడికి చెప్తా, స్కూల్లో అలానే ఉంటారు భయ్యా.
రుక్మిణి ఎలాగైతే అడ్జస్ట్ అయిందో నేను కూడా అలాగే అడ్జస్ట్ అవుతాను. దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు అంకుల్. నువ్వెందుకు గురు ఊరికే రుక్మిణి గురించి అలా చచ్చిపోతున్నావు? లవ్ చేశారు కాబట్టి. సరే నీకు విషయం చెప్తా. ఇప్పుడు రేపు ఒకవేళ ఆఫీస్లో స్ట్రెస్ బాగా ఎక్కువైపోయి ఇంటికి వచ్చి తాగుదామని కాల్ చేస్తే నువ్వేం చేస్తావు? ఏంటి రుక్మిణి తాగుతుందా? చాలా ఏయ్, ఉండు. రుక్మిణి తాగడం అంటే ఫ్రెండ్స్ దగ్గర బాగా రేర్ గా, అంటే న్యూ ఇయర్ టైంలో ఇంకా రేర్ గా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు తాగుతుంది. అది కూడా రెడ్ బుల్. Red Label. అంకుల్ గారు, అంకుల్ గారు, అంకుల్ గారు, మావయ్య గారు. అల్లుడు గారు చెప్పండి. దేఖో మై మిమిక్రీ. మావయ్య గారు, మావయ్య గారు. అల్లుడు గారు వినబడట్లేదు, చెప్పండి. ఎలా చెప్పు. మా అన్న ఇదంతా మనమే చేసాం. చేసిందంతా చేసి నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాను కదా, పిచ్చి పిల్ల, చెప్పాల్సింది కదమ్మా. ఐమ్ రియల్లీ సారీ నాన్నగారు. ఎనీవేస్, పెళ్లి చేసుకున్నాక నువ్వు జాబ్ మానే, లైఫ్లో ఎప్పుడు స్ట్రెస్ తీసుకోకు, హ్యాపీగా నీకు నచ్చినట్టుండు, ఓకేనా? థ్యాంక్ యూ నాన్నగారు. సరే, ఒకసారి నువ్వు ఆ గదిలోకి వెళ్ళు, నేను అల్లుడు గారితో మాట్లాడేసి వస్తాను. సరే. నన్ను కూడా వెళ్ళమంటారు చూడు. అల్లుడు గారు హాయ్. ఒకసారి ఒక కర్ర ఉంటే ఇస్తారా? ఆ? కర్ర కర్రే కర్ర ఇస్తారా? నేను మా అమ్మాయితో ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా మాట్లాడి వస్తాను. తీసుకొస్తా. కర్ర అంటే జీలకర్ర అయితే బెటర్ అనుకుంటాను. మీరు తినండి సార్, తినండి తినండి. ఇది సరిపోతుంది. ఇదిగోండి. మ్మ్, మ్మ్, మ్మ్. తగులుతుందేమో అండి. అలా నవ్వుతారేటి? ఏంటి నాన్నగారు, ఏమైనా మాట్లాడాలా? నీకు నచ్చినవన్నీ వండి పెట్టి మంచిగా పెంచితే ఆ? ఆ? నువ్వు బూతులు మాట్లాడతావా? అబద్ధాలు చెప్తావా? మందు తాగుతావా? రెడ్ లేబుల్, రెడ్ లేబుల్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అబద్ధాలు చెప్తావు.